శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? మీకు ఒక మంచి టైం అనేది మొదలైందండి. ఈ నెల 24వ తారీఖు 2/2024 ఫిబ్రవరి మాసంలో శని హోమం జరిపిస్తున్నాను. మాఘమాసం, శిశిర ఋతువు, ఉత్తరాయణ పుణ్యకాలంలో స్థిరవాసర అంటే శనివారం రోజున పౌర్ణమి తిథి నాడు ఈ శని హోమం జరిపించుకోవడం ఎంతో మంచి వేళా విశేషం అండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. 100% రాసి పెట్టుకోండి. అవకాశాన్ని అస్సలు ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ శని హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి, ఖచ్చితంగా పాల్గొనాలి. మీ మంచి గురించి చెప్తున్నాను. ఈ అవకాశం మిస్ అయిందనుకోండి, మళ్ళీ మనకి ఈ అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే కర్మస్థానంలో ఉన్నటువంటి మకర రాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు అక్కడ ఉన్నప్పుడు నీకు ఎప్పుడైనా చెప్పానా శని హోమం జరిపించుకోమని? అది కూడా తన సొంతిల్లే, కానీ ఎందుకు చెప్పలేదండి? ప్రయోజనకరంగా ఉండదని. అవకాశాలు దగ్గరగా వచ్చి మిస్ అవుతుంటాయి. కాబట్టి నేను అనేది ఒకటేనండి, 2024వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి మాసంలో శని హోమం జరిపించుకుంటే అది కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి చాలా చాలా మేలు జరుగుతుంది. చాలా అంటే చాలా మేలు. ఇన్ని సంవత్సరాలు నేను ఈ పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో కొన్ని టీవీ ఛానల్స్లో ప్రోగ్రామ్స్ చేశాను. నేను ఎప్పుడు కూడా మీకు శని గురించి ఎప్పుడు చెప్పలేదు. శని హోమం జరిపించుకోమని కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. నా సబ్జెక్ట్ ఏందో నేను చెప్పుకుంటూ వెళ్ళాను. కానీ శనీశ్వరుడు ఎప్పుడెప్పుడా వస్తాడు అంటే ఇప్పుడు వచ్చాడు కుంభరాశిలోకి. అక్కడి నుండి నేను శని హోమం చేస్తూనే ఉన్నాను. లక్ అండి, అదృష్టం ఎవరికి వరిస్తుందో, ఎవరు నా మాట వింటారో అది ఆ భగవంతుడే కల్పిస్తాడు, కానీ నేను చెప్పేది కాదండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్నా కూడా మనం ట్రైన్ మిస్ అవుతుంటాం. ఎక్కడెక్కడో దూరం నుండి వచ్చిన వాళ్ళకు ట్రైన్ దొరికితే మనకు పక్కనే కూతవీటి దూరంలోనే ఉంటుంది రైల్వే స్టేషన్. అనౌన్స్ అవుతుంటే మనం టిఫిన్ బాక్స్ పెట్టుకుని అక్కడికి వెళ్ళే లోపు ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. చెప్పలేము. అది కొన్ని సందర్భాలలో అయ్యే ఉన్నదిలే, దగ్గరనే ఉంది కదా చేసుకుందాంలే అనుకుంటాం. అవకాశం మిస్ అయింది అనుకోండి, ఇంకేముంటుందండి. ఒక పూర్వకాలంలో నేను ఒక 20 ఎకరాల మామిడి తోట కొనాలని ఒక 2-3 వేల డిఫరెన్స్తో ఆ మామిడి తోటను కొనలేకపోయాను. 20 ఎకరాలు రోడ్డు మీద ఉన్నటువంటి బిట్టు ఈరోజు చూస్తే కొన్ని కోట్లకి ఎదిగిపోయారు. అప్పుడు జస్ట్ ఒక 2-3 వేలు, ఆ 2-3 వేలు ఎందుకు పెట్టాలి అనుకున్నాను. ఇప్పుడు ఆ మామిడి తోట నాకు వస్తుందా? ఆ డబ్బులోకి వస్తాయా? 23 వేలు అప్పుడు ఒక ఎకరం. ఇప్పుడు రాదండి. ఏమొస్తుంది? రాదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో రాదు. అలాగే శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు మనం శని హోమం జరిపించుకుంటే పని అయిపోతుంది. 12 రాసులు శని హోమం జరిపించుకోండి. కుటుంబ సభ్యులందరూ కూడా చేయించుకోండి. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత రాముడు ఎవడు, రాకాశ ఎవడు బ్రతుకుతాడు, ఎవడు చనిపోతాడు ఎవరు తెలియదు. 30 సంవత్సరాలు తిరిగొచ్చే వరకు. ఈ మధ్యకాలంలో అయినా మనకు చదువైన, ఆరోగ్యమైన, ఉద్యోగమైన, వివాహమైన, విదేశీ ప్రయాణాలైనా మన కుటుంబ సభ్యులందరికీ మేలు జరిగే విధంగా ఈ శని హోమంలో పాల్గొంటే ప్రతి ఒక్కరికి మంచి మేలు జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.